వెల్కమ్ బ్యాక్. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకునుంది. నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరగనుండగా హీరో అల్లు అర్జున్ ఇవాళ పర్సనల్గా వర్చువల్గా కోర్టుకు హాజరవుతారు. గతంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో నమోదైన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో దర్యాప్తు దశలో ఉంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు వాంగ్మూలాలు నమోదు కాగా కోర్టు ముందు సమర్పించనున్న ఆధారాలు తదుపరి విచారణ తేదీపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకునుంది. నాంపల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరగనుండగా హీరో అల్లు అర్జున్ ఇవాళ వర్చువల్గా కోర్టుకు హాజరవుతారు. గతంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో నమోదైన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో దర్యాప్తు దశలో ఉంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు వాంగ్మూలాలు నమోదు కాగా కోర్టు ముందు సమర్పించనున్న ఆధారాలు తదుపరి విచారణ తేదీపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ అమరావతికి ఏపీ సీఎం చంద్రబాబు వెళతారు. కుప్పం నుంచి నేరుగా సచివాలయానికి చేరుకుంటారు. ఆర్టీజీఎస్ సమీక్షతో పాటు పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వారం రోజుల పాటు 4 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన చంద్రబాబు ఇవాళ అమరావతికి వెళుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పరిశ్రమలు, రైతులు, ప్రజలతో ముఖాముఖి సమావేశాలతో సీఎం పర్యటన కొనసాగింది. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన ఆయన్ను న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. జోసెఫ్ను పోలీసులు నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.